బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నల్లగొండ జిల్లాలో 6వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. శాలి గౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. జనగామ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. చైత్రపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నల్లగొండ జిల్లా నకరేకల్లో దొంగల బీభత్సం. సాయిబాబా గుడిలో హుండీలను అపహరించిన దుండగులు. చిత్తూరు జిల్లాలో దారుణం. 2 చిన్నారులపై లైంగిక దాడికి యత్నం. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. డాక్టర్, వైద్య సిబ్బందిపై రోగి బంధువుల దాడి. డీటెయిల్స్ లోకి వెళితే, నల్లగొండ జిల్లాలోని శాలి గౌరారం ప్రాజెక్టులో 6వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టులో 8,81,000 చేప పిల్లలను తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ వదిలారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటా లక్ష్మమ్మ రాములు, మార్కెట్ చైర్పర్సన్ కట్ట లక్ష్మీ వెంకటరెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ శేఖర్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆరేళ్ల చైత్రపై అత్యాచారం, హత్య చేసిన కామాంధుడికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాదం విజయ మనోహర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సమాజం వల్లనే సమాజం అంత పర్టికులర్ గా పట్టించుకుంటలేదా అనే విషయాలు కూడా అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. రాత్రి క్రితం జరిగినటువంటి సికింద్రాబాద్ సింగరేణికరణ జరిగినటువంటి ఈ పసిపాపై జరిగిన అఘాయిత్యాన్ని యావత్ భారతదేశం తీవ్ర దిగ్పాతం గురైంది. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కనీసం ప్రభుత్వం ఇక్కడికి విఫలమైందని తెలుసుకోవచ్చు. కానీ ఇటువంటి దుండగులను నడి రోడ్డు మీద శిక్షించాలని కోరుతూ, ఈ రోజు జరిగిన సంఘటన అది ఎంత అమానవీయమైన అంశం అంటే నిజంగా ఒక జంతువులలో ఇట్లా అలాంటి పరిస్థితి లేదు. అలాంటి మూర్ఖులకి మనం ఖచ్చితమైన శిక్ష అంటే ఒక దిశ సంఘటనలో జరిగిన శిక్షే కరెక్ట్ అయిన శిక్ష అని దాన్ని ఖచ్చితంగా అమలు చేసి సభ్య సమాజానికి ఇంకొకసారి ఇలాంటి సంఘటన మళ్ళీ ఎదురుకాకుండా ప్రభుత్వాలు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సమాజానికి ఒక ముందు చూపు లాంటి పరిష్కారాన్ని చూపించాలని కోరుకుంటూ, ఈరోజు చైత్రకు కొవ్వొత్తుల నివాళులు అర్పించడం చాలా బాధాకరం. ఇది మన సభ్య సమాజానికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాము. ఇటువంటి దుండగులను మనము నడి రోడ్డు మీద ఉరితీసిన తప్పలేదు. మరియు ప్రభుత్వం కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ప్రారంభించి ఈ యొక్క దుండగుణ్ణి నడి రోడ్డు మీద ఉరితీయాలని మా వీడీసీ నుంచి కోరుకుంటున్నాము. మన యొక్క ప్రభుత్వం చేసే చట్టాలు
అతి కఠినంగా లేవు కాబట్టే ఇటువంటి సందర్భాలు పునరావృతం అవుతున్నాయి. ఇటువంటి సందర్భాలు పునరావృతం కాకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా ఉండాలి. జరిగిన సంఘటన ప్రపంచాన్ని మొత్తం నివ్వెరపోయే విధంగా చేస్తుంది. ఒక 6 ఏళ్ల పసిపాపని చూస్తే ఏ రకంగా వాడికి చేతులు వచ్చినాయో చెప్పడానికి సిగ్గుసేటు ఉంది. ఒక విషయం చెప్పాలంటే రిచ్ సొసైటీ కంటే ఇంకేం లేదు. ఏ ప్రభుత్వాలైనా రాజకీయాలు కాదు కానీ ఒక పసిబిడ్డను ఇప్పుడు బిడ్డలను కనడమే తల్లిదండ్రి తప్ప చిన్నప్పటి నుండి అల్లారి ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రుల గర్భశోకము పెట్టిన ఆ దుండగుని కఠినంగా శిక్షించి వాళ్లకు వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సమాముఖంగా కోరుతున్నాను. ఏదైతే చైత్ర అనే ఒక చిన్నారి పాప మీద దుండగుడు చేసిన అత్యాచారాన్ని అఘాయిత్యాన్ని యావత్ తెలంగాణ సమాజం ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇప్పటికైనా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగానైతే దిశ మీద ఏ విధంగానైతే జాతీయ స్థాయిలో నిర్భయ మీద ఒక చట్టాలు తీసుకొచ్చి వెంటనే ఉటావుటిన దోషుల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎన్టీఆర్ చౌక్లో బంజారా సమాజ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బంజారా సమాజ్ నాయక్ సురేష్ రాథోడ్ మాట్లాడుతూ చైత్రను అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య చేయబడింది. నేటికి మన సభ్య సమాజానికి ఈ సందర్భంలో ఈ అందరి మనసు గుండె రగిలిపోతా ఉన్నది. కానీ ఈరోజు నిందితుడు ఉరి శిక్ష విధించాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇంత చిన్న పిల్లల్ని ఆ పాపని హత్యాచారం చేయడం ఎంతో ఘోరమైన సంఘటన. దీనికి కేసీఆర్ గారు స్పందించి తొందరగానే ఉరి శిక్ష విధించాలని నేను కోరుకుంటున్నాను. ఉరి శిక్ష విధించి వాళ్ళకు వాళ్ళ యొక్క పేరెంట్స్ని కొన్ని రోడ్డులో తీసుకొచ్చి ముక్కలు మురుక్కలు నరికినా ఏం పాపం లేదు. జరిగిన అన్యాయానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? నిర్భయ అలాంటి కేసులు వచ్చినప్పుడు పాప గిరిజన బిడ్డకి ఎందుకంత అన్యాయం జరగకూడదు. ఇలాంటి పాపకి ఏం తెలుస్తుంది? ఇంత ఘోరంగా చేశారు. నల్లగొండ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నకిరేకల్లోని సాయిబాబా గుడిలో దుండగులు చొరబడి గుడి తాళాలు పగలగొట్టి 4 హుండీలను ఎత్తుకెళ్లారు. తాళాలు పగలగొట్టి అందులో ఉన్న నగదును అపహరించారు. హుండీలో సుమారు 50,000 రూపాయలు ఉంటుందని సాయిబాబా గుడి చైర్మన్ నోముల గోవిందరాజులు, ఆలయ పూజారి మురళీ శర్మ తెలిపారు. ఈ విషయంపై నకిరేకల్ సిఐ కీసర నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. రీసెంట్ సీసీ కెమెరా కూడా ఖరాబ్ అయ్యాయి. అంతేనా? ఇప్పుడు పట్టుకోవాలి. వర్షాలు జరుగుతున్నాయి కదా దొంగతనాలు మాత్రం. లేదు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. సీసీ కెమెరా మూడు తర్వాత వచ్చిన పెట్రోల్ 3 తర్వాత వచ్చిన 3 లోటు లోపలి కలిపి తాళం వేస్తుంది కదా. మెయిన్ తాళం నకిరేకల్ గ్రామం, నల్గొండ జిల్లా.
సాయిబాబా దేవాలయ పూజారి. నా పేరు మురళీధర్ శర్మ. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మేము దేవాలయం తెరచడానికి వచ్చాము. వచ్చేసరికి దేవాలయం తలుపు పగలగొట్టినట్టుంది. దాంట్లో ఉన్న హుండీలు ఒక 4 హుండీలను తీసుకుపోయారు. దొంగలు వచ్చి 4 హుండీలు తీసుకుపోయని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం మేము 8 గంటలకు హారతి ఇచ్చి దేవాలయాన్ని మూసివేయడం జరిగింది. 8:30కు మేము వెళ్ళిపోయాం. మార్నింగ్ వచ్చి చూసరికి ఈ పరిస్థితి ఉంది. మరి ఎవరు తీశారో అవి దేవుడి సొమ్ము మరి తీసుకోవడం చాలా తప్పు. వారికి కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. సీసీ కెమెరాలు ఉన్నాయి. మొన్న వర్షం వల్ల వల్ల అవి పనిచేస్తున్నాయో తెలుస్తలేదు. ప్రతి నెల మేము 10వ తారీఖు లోపు లెక్క పెడతాం. 40,000 ఉంటుంది. ఈ నెల కూడా లెక్క పెట్టాలి. ఈరోజు లెక్క పెడదాం అనుకున్నాం, లేకపోతే శనివారం లెక్క పెడదాం అనుకున్నాం. కావున సుమారు ఒక 40,000 ఉంటుంది. 2003 నుంచి ఇప్పటికి 18 సంవత్సరాలు నేను దేవాలయ పూజారిగా చేయటం బట్టి ఇంతవరకు ఎలాంటి రూపాయి పోయిన విషయం లేదు, ఏ వస్తువు కూడా పోలేదు. ఇది అనుకోకుండా జరిగిన విషయం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు గత 18 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు ఇటువంటి సంఘటన ఎదురు కాలేదు. ప్రతిరోజు 8 గంటలకు బంద్ చేసి తాళం వేసి తాళాలేసి వాచ్మెన్లు కూడా ఉంటారు. ఈ రకంగా హుండీలు పోవటం చాలా దురదృష్టకరం. కాబట్టి దీని మీద పోలీసు వారు త్వరగా వాళ్ళని ఛేదించి దానికి సంబంధించిన వివరాలు దాన్ని రికవరీ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మా గుడిలో కూడా ఇంతవరకు ఈ సంఘటన జరగకపోవడం చాలా దురదృష్టకరం. ఆ బాబా సొమ్ము ఎవరు తీసుకున్నా వాడెవరు బాగుపడరు, తొందరగానే దొరుకుతారు. కాబట్టి మాకు టెంపుల్కి సంబంధించి సరైన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆలయ చైర్మన్ నోముల గోవిందరాజుని మాకు ప్రతి నెల మేము హుండీ. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో 2 చిన్నారులపై లైంగిక దాడి జరిగింది. స్థానిక ఇందిరమ్మ కాలనీలో ఈ ఘటన వెలుగు చూసింది. అనిల్ అనే యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారులను మిద్దెపైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. నిందితుడు గత కొద్ది రోజులుగా కాలనీలోని చిన్నారులను వేధిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు బి కొత్తకోట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అట్లా కాదు నా కొడుకా బాగా చెప్తాది నాకే కరెక్ట్గా ఉండరా. ఒక పాప ఏం చేయనావు, ఏం చేయలా కదా, ఏం చేయలా. ఆ పాపల పిల్లలకు కానీ ఎవరికి ఏం చేయలా. పట్టుకున్నావు కదా, అదే పట్టుకొని ఏం చేయనా క్లారిటీ చెప్పు. నువ్వు దెబ్బలు పడకుండా ప్రాణాలతో ఉండాలంటే ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పు. అట్లా పట్టుకున్నావు మళ్ళా ఏం చేయలా, ఏం చేయలా. ఫోన్ చేసి ఎవరు కొట్టద్దండి. సిరి చెప్తానా ఆ పాప ఏమని చెప్పేస్తే చంపేస్తారా, చెప్తే చంపేస్తారు, చంపేస్తారు. మళ్ళా ఏం చేయను చెప్తా. ఊరికే ఉంటు బాబు చెప్పడా అందుకంటే మాట్లాడతాను. మీరు ఆడ నన్ను ఇచ్చేస్తా కదా, పక్కరా చెప్తా. అయ్యా మా అమ్మ వాటి నిజం చెప్ప పట్టుకున్నాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారం హత్యకు గురైన బాలికకు చిన్నారులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ మహిళా మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఇంతవరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం సిగ్గుచేటని అన్నారు. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని
బాలిక చైత్ర 6 సంవత్సరాలు అమ్మాయికి మిస్సింగ్ అని చెప్పేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇవ్వగానే పోలీసు వాళ్ళు అసలు యాక్షన్ తీసుకోలేరు. అమ్మాయి తల్లిదండ్రులు వెతికి ఒక దుర్మార్గుని పేరు చెప్పారు. వాళ్ళ మీద డౌట్ వచ్చేసి ఆ దుర్మార్గుడు అతని మీద అనుమానం ఉన్నది అని పోలీసులకు తెలిస్తే జరిగింది. ఆ పోలీసులు యాక్షన్ తీసుకోలేరు. అతని ఐఎస్ఆర్ డివిజన్ ఇక్కడ పాప మిస్సింగ్ కేసు అని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు స్పందించలేరు. ఆ దుర్మార్గం కూడా ఇంతవరకు పట్టించుకొని పాపానం లేదు. ఈ ప్రభుత్వం ఉన్నదా చచ్చిపోయిందా? ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇలా ఉంటే ఇక్కడ ఉన్న మహిళ మా మంత్రివర్యులు సమితా ఇంద్రారెడ్డి గారు కూడా పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించలేక పాపాన పోలేకపోయాది. అదే విధంగా మేమేమంటున్నామంటే ఇప్పటికైనా గానీ ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, ఆ నిందితుని వెంటనే శిక్షించాలి, ఐఎస్ఆర్ డివిజన్ లో ఉరి తీయాలని మా యొక్క మనవి. కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో డెలివరీకి వచ్చిన గుడివాడకు చెందిన పిల్లి నాగమౌనికకు సరైన చికిత్స చేయకపోవడంతో గర్భంలోనే శిశువు మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్యుల తీరుపై నిరసనగా ఆసుపత్రి అద్దాలు పగలగొట్టారు. దీనిపై డాక్టర్ మాధురి మాట్లాడుతూ పరిస్థితి విషమించిన తర్వాత గర్భిణిని ఆసుపత్రికి తీసుకువచ్చారని, తాము ప్రాథమిక వైద్యం చేశామని తెలిపారు. నెలలు నిండకుండా నొప్పులు రావడం, బ్లడ్ బ్లీడింగ్ తో గర్భంలో బేబీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా గర్భిణీ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపై తమపై దాడి చేశారని డాక్టర్ మాథురి అన్నారు. లగడిగాపూల్ తపస్య జూనియర్ కాలేజీలోని వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తపస్య జూనియర్ కళాశాల విద్యార్థుల ఆటపాటలతో గణనాథునికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం ఎంతో ముఖ్యమని, అందులో భాగంగా వినాయక నవరాత్రులు ఘనంగా నిర్వహించామని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే దిశగా తపస్య కాలేజీ ముందు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ అమీరుద్దీన్, స్టాఫ్ పాల్గొన్నారు. ఓకే స్టార్ట్. నమస్కారం అండి. ఈరోజు మేము గణేష్ నుంచి బయలుదేరుతున్నాము. ఈ యొక్క ఉత్సవానికి మా స్టాఫ్ పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
చాలా కోలాహలంగా మేము దీన్ని నిమజ్జనం చేయడానికి హుస్సేన్ సాగర్కి బయలుదేరుతున్నాము. కేర్ చేస్తాం మేము. ఇది ఎప్పటి నుంచో వస్తున్నాము. నేనైతే 6 years నుంచి చేస్తున్నాను. చాలా ఘనంగా జరుగుతుంది. పిల్లలకు చదువుతో పాటు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు మేము ఉంటాము. హైదరాబాద్లోని లకడిగాపూల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. లకడిగాపూల్ రైల్వే బ్రిడ్జి దిగిన తర్వాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఓ భారీ కంటైనర్ బోల్తా పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కంటైనర్ను పక్కకు తొలగిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బిందు గణపతి రెడ్డి, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీన్ని అంటే దాని షేప్ అవుట్ కాకుండా చూడాలి. ఇక్కడ ఉంది వీఆర్ డూయింగ్ హియర్ వి విల్ జస్ట్ కమ్ ఇట్లా వెళ్ళిపోతుంటాం. రోడ్ అంటే వెళ్ళిపోతాం మీకు అండ్ వి విల్ రైడ్ ఆన్ ద రోడ్ ఫర్ యూ. అటువైపు వచ్చి దానికి ఒక షేప్ అవుట్ కాకుండా will not touch you, will not bothering. You are somewhere here, we are far away. సూపరింటెండెంట్ గారు కూర్చోండి. మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేసే విధంగా చట్ట సవరణ చేయాలని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేస్తానని, అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి మీడియాకు తెలిపారు. ఒక దళిత 6 ఏళ్ల అమ్మాయి చైత్ర అత్యాచారానికి గురి చేసి ఆమెను హత్య అయినందుకు చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే ఒక చిన్నారి పాపం ఇటువంటి అమ్మాయిలను, ఇటువంటి చేసిన వాళ్ళను, దుర్మార్గులను చట్టాలలో కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళను ఈ ఎన్కౌంటర్ చేసే మాదిరిగా చట్టాలు తెస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి చేసిన వాళ్ళు మళ్ళా వేరే ఇటువంటి చట్టాలలో అవి తెస్తే వేరేవాడు కూడా చూసి భయపడాలి. అటువంటి కఠినమైన శిక్షలు తెస్తే బాగుంటుందని నమ్మకం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లాలో 6వ విడత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం. శాలి గౌరారం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే. జనగామ జిల్లాలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. చైత్రపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నల్గొండ జిల్లా నకరేకల్లో దొంగల బీభత్సం. సాయిబాబా గుడిలో హుండీలను అపహరించిన దుండగులు. చిత్తూరు జిల్లాలో దారుణం. 2 చిన్నారులపై లైంగిక దాడికి యత్నం. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. డాక్టర్, వైద్య సిబ్బందిపై రోగి బంధువుల దాడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.